వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన సీఎం జగన్. బ్యాట్ చేతపట్టి ఉత్సాహంగా క్రికెట్ ఆడిన సీఎం. క్రీడాకారులను ఉత్సాహపరిచిన సీఎం. సీఎంకు నిరుద్యోగ యువత నిరసన సెగ. సీఎం ప్రవేశపెట్టిన ఆడుదామాంధ్ర కాస్త అడుగుదామాంధ్రగా మారిన వైనం. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్. తెలుగుదేశం ప్రభుత్వమే వంగవీటి మోహన రంగాన్ని హతిమార్చిందని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆరోపణ. రంగా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మనుగడ ఉండదని రంగాను హతమార్చారని ఆరోపణ. రంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నాడని విమర్శ. దేశంలో డేంజర్ బెల్ మోగిస్తున్న కరోనా. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాప కింద నీరులా విజృంభిస్తున్న కరోనా. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. బ్యాట్ చేతపట్టిన ఆయన కొన్ని బంతులను ఎదుర్కొన్నారు. భారీ షాట్లతో అలరించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రి రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పించారు. బ్యాటింగ్ చేయడానికి జంకుతున్న రోజాను ఆయన ప్రోత్సహించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి, గ్రిప్ పొజిషన్ ఎలా ఉండాలి, స్టాండ్స్ ఎలా ఉండాలి అనే అంశాలను సీఎం జగన్ వివరించారు. ఓ దశలో రోజా బ్యాట్ను సరిగ్గా పట్టుకోలేకపోవడంతో ఓసారి తాను బ్యాట్ అందుకుని బ్యాటింగ్ పొజిషన్ను ఆమెకు చూపించారు. సమయం పద కథ కథ ఇది మన ఆట కదా. పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. కదిలి ముందుకురా అడుదా మాత్ర, కదిలి ముందుకురా అడుదా మాత్ర, కదిలి ముందుకురా అడుదా మాత్ర, కదిలి ముందుకురా అడుదా మాత్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నిరసనలు ఎదురవుతున్నాయి. సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా నిరుద్యోగులు రోడ్డెక్కి తమ ఆవేదనను వెళ్లగక్కారు. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాటా పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు వెళ్లిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర పేరుతో
పేరుతో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం విలయతాండవంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం. అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా, క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా. కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నాయి, దీనస్థితిలో నేను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం బాగు చేయకుండా శిథిలావస్థ చేర్చావు. అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో వంగవీటి మోహనరంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో హతమార్చారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. పేద ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని, ఆయన ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మనుగడ ఉండదని, అప్పట్లో చంద్రబాబు ఆయన వర్గీయులు కుట్రపన్ని హతమార్చారని ఆరోపించారు. వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుతో ఏ విధంగా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ చెరువు సెంటర్ ప్రాంతంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహనరంగా 35వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి చేతుల మీదుగా పేదలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయవాడ నగరంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహనరంగా రాజీలేని పోరాటాలు చేశారని చెప్పారు. ఆనాడు తెలియజేసి ప్రభుత్వం వంగవీటి మోహనరంగాను అతి దారుణంగా హతమార్చిందని ఆరోపించారు. వంగవీటి మోహనరంగా ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కార్యక్రమాలు ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో మైలవరపు దుర్గారావు గారు, రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, 88లో ఏ విధంగా వంగవీటి మోహన్ రంగా గారిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా హతమార్చిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన పేద ప్రజల కష్టాల కోసం అని చెప్పని నిరాహారదీక్ష చేస్తుంటే నడి రోడ్డు మీద ఘోరంగా వారిని హతమార్చిన సంగతి ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోలేని సంఘటన అది. అప్పటిన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కర్కోటంగా రంగా గారిని హతమార్చడానికి ఆ రోజు ప్రయత్నం చేసి వారిని ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేసే విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంఘటన మనందరికీ కూడా గుర్తున్న సంగతే. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలి, వారందరికీ కూడా మేలు జరగాలని చెప్పని ప్రయత్నం చేసే వ్యక్తి, అనునిత్యం కూడా పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని చెప్పిన ఆలోచనతో అప్పట్లో చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పార్టీ పెద్దలు, కాపు జాతి బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు
చంపారో ఈరోజు ఆయన మరణించినా కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఏదైతే కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ప్రతి ఒక్క గుండె చప్పుల్లో నిలిచిపోయారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అనగాని వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 44వ డివిజన్ చెరువు సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి మరి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క పేద ప్రజలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, మరి అనేకమైన అభిమానులు, అనేకమైన మంది విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రంగా గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అలాగే వంగవీటి మోహన్ రంగా గారిని ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కోసం ఆ రోజు ఆ యొక్క ఇళ్ల పట్టాల కోసం మరి నడి రోడ్డు మీద నిరాదీక్ష చేస్తే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరి కిరాతకంగా హతమార్చడం జరిగింది. మరి అలా కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతోంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఇద్దరిని బలి తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరారు. ఆ తర్వాత వీరికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఒకరు చనిపోగా, విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. విశాఖ కేజీహెచ్లో చనిపోయిన సోమకళ అనే 51 ఏళ్ల మహిళకు కరోనా మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. హైదరాబాద్లో కూడా ఇతర కారణాలతో చనిపోయినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్నాయి. తాజాగా వచ్చిన JN1 వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని WHO స్పష్టం చేసింది. అయితే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అటు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది. కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించింది. నేడు గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న సంగతి విదితమే. గుంటూరులో నల్లపాడు లయోలా కాలేజీకి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ్, SSUI జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలు ప్రయత్నించారు. వీరిని యువజన విద్యార్థి నాయకులు పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించి యువకులను అన్ని రంగాల్లో రాణించేందుకు ఆడుదాం ఆంధ్ర వంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గతంలో చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేపట్టలేదన్నారు. చంద్రబాబు చేయలేని ఆలోచనను సీఎం జగన్ చేపట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడలలో మొదటి వరుసలో ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం నాడు పశ్చిమ నియోజకవర్గంలోని కేబీఎన్ కాలేజ్ నందు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించి క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేసి వాలీబాల్ ఆడి యువకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించి యువకులను అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వార్డు సచివాలయం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుండి ఈ ఆటలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరికీ మంచి ఆరోగ్యం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందరికీ ఫిట్నెస్ తో పాటు క్రీడలపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో అన్ని పార్కులు అభివృద్ది చేశామని తెలిపారు. క్రీడా మైదానం కూడా త్వరలో సిద్దం కాబోతుందన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఇండోర్ స్టేడియం అభివృద్ది చేసినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వాకింగ్ చేసుకునేందుకు పార్కులు అభివృద్ది చేశామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సూపర్ 12 కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, కేబీఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణరావు, కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీరావు, యలకల చలపతిరావు, సీరంశెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభమవడం జరుగుతుంది. ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు గారు, కేబీఎన్ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు గారు, కార్పొరేటర్ మరపిల్లి రాజేష్ గారు, మరో కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, మన 52వ డివిజన్ ఇన్ఛార్జ్ గారైన తంగిళ్ళ రాము గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, స్థానిక పెద్దలు, స్పోర్ట్స్ ఎవరైతే స్పోర్ట్స్ మీద మక్కువ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని క్రీడలు ప్రోత్సహించాలి, క్రీడల ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఇది సచివాలయ స్థాయిలో మొదలయ్యి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్, ఇట్లా 4 స్టెప్స్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో కేబీఎన్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభించుకోవటం జరుగుతుంది. ఏదైతే ఇంతవరకు గత నెల కాలంగా ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు ఎంట్రీ చేయించుకున్నారో 33,000 మంది పిల్లలు ఈరోజు మన కార్పొరేషన్ లెవెల్లో ఎంట్రీ చేయించుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఇటు మనకి సచివాలయ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి, అలాగే నియోజకవర్గాల స్థాయి నుంచి, అలాగే స్టేట్ స్థాయి నుంచి ఇన్ని రకాలుగా ఈ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలోన పార్టిసిపేట్ చేసిన పిల్లలకి 12 కోట్లు విలువ చేసే బహుమతులు కూడా ఈరోజు అందడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ని లేకపోతే వాళ్ళకి ఉన్న అర్హతని ఎవరైతే ప్రోత్సహించకుండా ఉన్నారో అని బాధపడుతున్న పిల్లలకు కూడా ఈరోజు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి మీ టాలెంట్ ఏదున్నా కానీ ఈరోజు చక్కగా అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి, పార్టిసిపేట్ చేయండి. మీరు రాష్ట్ర స్థాయిలో ఆడి మీరు గుర్తింపు పొందితే ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు గుర్తింపు అన్నది లభిస్తుంది. కాబట్టి ఈ ఒక మంచి ప్లాట్ఫామ్ మన గౌరవం. లేబర్ కాలనీలో నిర్మిస్తున్న స్టేడియంకు స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు పేరు పెట్టాలని ఎస్వీ రంగారావు కాపు తెలగ బలిజ ఒంటరి ఐక్య సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మైలవరపు దుర్గారావు, అధ్యక్షులు పదిలం రాజశేఖర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమంలో కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయిస్తారని చెప్పారని, వెంటనే కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్వర్గీయ రంగా 35వ వర్ధంతి కార్యక్రమం విఎన్ రంగా జంక్షన్ వద్ద ఉన్న ఎస్పీ రంగారావు కాపు తెలగ బలిజ ఒంటరి ఐక్య సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఐక్య సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మైలవరపు దుర్గారావు, అధ్యక్షులు పదిలం రాజశేఖర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కాపు ముద్దుబిడ్డ స్వర్గీయ రంగా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారని నివాళులర్పించారు. లేబర్ కాలనీలో ఉన్న స్టేడియంకు స్వర్గీయ రంగా పేరు పెట్టాలనేదే ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అని వారు చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ రంగా ఆశయాల సాధనకై తమ సంఘం తరపున కృషి చేస్తామని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైసీపీ నాయకులు మైలవరపు కృష్ణ, సంబన బాబురావు, ఇనపకుర్తి రాము, నల్లం వాసు, ముత్తా వాసు, ఉండబట్ల వెంకట్రావు, వల్లం రవికుమార్, వినుకొండ శివ, తులసి, పలువురు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు వివాహాది శుభకార్యాలు భారమైన ప్రస్తుత తరుణంలో పేద ప్రజల అభిరుచికి తగ్గట్లుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవటం సంతోషదాయకమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంలు అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీరవనిత చిట్యాల ఐలమ్మ పేరు మీద కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు. దుర్గాపురంలో 55.85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి ఎమ్మెల్యే విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. వెట్టి చాకిరీ నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ పేరు మీద కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. పేద సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సకల హంగులతో కమ్యూనిటీ హాల్ను నిర్మించి ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అభివృద్దిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటిరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం మాట్లాడుతూ రజక సామాజిక వర్గానికి అన్ని విధాల అండదండలు అందించడంలోనూ మల్లాది విష్ణు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే ఒక్క మాటతో ప్రైవేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా దుర్గాపురంలో రజక కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. ఆయన చొరవతోనే గాంధీనగర్లో వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అటువంటి నాయకుడిని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, ఏపీ రజక సంఘం అధ్యక్షులు కందగట్ల శ్రీనివాసరావు, నాయకులు కురిటి శివ, శనగశెట్టి హరిబాబు, పిల్లుట్ల వంశీ, లంకా కుమార్, విబి ఆచారి, కూనపురెడ్డి అనుల్, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీని పేరు చిట్యాల ఐలమ్మ సామాజిక కళ్యాణ మండపం. కాకపోతే ఏంటంటే ఈరోజు నిన్న మొన్న వరుసనే 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చి ఈరోజు ఎలాగైనా సరే దీన్ని రంగగారి వర్ధంతి రోజున దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేశాము. దానికి సంబంధించినటువంటి అన్ని హంగులు కూడా పేరుతో సహా అన్నీ వీలైనంత త్వరలో వస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీసుకోండి, మా నియోజకవర్గంలో ఏ డివిజన్లో అయినా సరే, ఏ ప్రాంతాల్లో అయినా సరే సామాజిక భవనాలు కానీ, రోడ్లు కానీ మొత్తం అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం అంతా కూడా ప్రజలకి కార్యక్రమాలు చేసుకోవడానికి ఫీజులు అధికంగా లేకుండా అందుబాటులో ఉండే విధంగా కూడా చేయడం జరుగుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి కళ్యాణ మండపాలు కానీ ఆ పక్కనే మనం గులాబీ తోటలో వాకింగ్ ట్రాక్ కానీ లేకపోతే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ ప్రజలందరికీ కూడా.
అందుకనే ఒక పెద్ద డయాస్ లాగా కట్టించి లైటింగ్ పెట్టించి దాని పేరు ఈరోజు ప్రారంభించాం. వంగవీటి మోహన్ రంగారావు అని విగ్రహం పక్కన ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చనిపోయి 35 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రజల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఏ ఏరియాలోనైనా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరణే ఆయన యొక్క రాజకీయ బ్రెన్కి స్ఫూర్తిదాయకం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ఆర్థికపరమైనటువంటి వనరులు కానీ ఇప్పుడున్నటువంటి అండ్ సామాజిక పరిస్థితులు కానీ ఆ రోజు అందుబాటులో లేకపోయినా అనేక వర్గాలతో ఆయన కొట్లాడుతూ ఉన్నత వర్గాల మీద ఆయన పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఆయన కొమ్ము కాసినటువంటి కేవలం ఒక కారణం చేతే ఆయన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు తుదిముట్టించడం రోజు గర్వించదగ్గ విషయం. కారణం ఏంటి అంటే పేదవాడి గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహం ఓపెనింగ్, అదేవిధంగా తెలంగాణ వీరనారి సర్దార్ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ కూడా రజక జాతికి అంకితం చేసిన రోజు. ఆ సందర్భంగా ఈరోజు గర్వించదగ్గ విషయం అని నిర్మోహమాటగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ నిర్మాణం అనేది గతంలో ఆలు లేదు సోలు లేదు అనే ఆలోచనతో ఒక హాల్ కట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత సచివాలయ వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆ హాల్ని సచివాలయ వ్యవస్థ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఆ సమయంలో ఈ డివిజన్లో రజక జాతి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని ఒక ఆరోపణతో మేము అప్పటికి కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగల, అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగి ఉన్నాయి. మేము శాసనసభ్యుల దృష్టిలో పెట్టడం జరిగింది. శాసనసభ్యులు 27వ డివిజన్లో ఈరోజు గులాబీ తోటలో కూడా రంగన్న విగ్రహం ఓపెనింగ్ చేయటం అయింది. అలాగే ఇక్కడ ఐలమ్మ చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఓపెన్ చేయటం కూడా జరిగింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన మా జగనన్నకు అలాగే మా పెద్దన్న అయినటువంటి విష్ణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఒకసారి మేము క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు 2018లో కూడా అన్నారు, మీరు ఇక్కడ కట్టించలేరు, ఇక్కడ కళ్యాణ మండపం అన్నారు. నిజంగా రజకుల్లో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఇక్కడ నేను గెలిచి ఇక్కడ నేను కళ్యాణ మండపం అన్నది ఓపెన్ చేయటం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది మమ్మల్ని ఎన్నన్నా కూడా మాది చేతల ప్రభుత్వమే కానీ చేసేదే కానీ చేయింది కాదు. జగనన్న మాటిస్తే మడం తప్పుడు. అలాగే మా పెద్దన్న విష్ణన్న కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తూనే ఉన్నాడు. అలాగే గాంధీనగర్లో కూడా ఐలమ్మ విగ్రహం కూడా అతి త్వరలో ఓపెన్ కూడా చేయటం జరుగుతుంది. అప్పుడు ప్రత్యేకంగా అందరికీ మేము తెలియజేస్తాము. అలాగే ఇక్కడ విచ్చేసిన రజక సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి నేను గెలిచి నిజంగా గర్వపడుతున్నాను. నేను గెలిచి ఇన్ని మంచి పనులు చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు నన్ను వాళ్ళ సొంత ఆడపడిచి మా ఆడపిల్ల పని చేస్తుంది అని ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా నేను స్థానం సంపాదించుకున్నాను. మరొకసారి ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహన రంగా
ఆశయ సాధన కోసమే తామందరూ కృషి చేస్తున్నామని 42వ డివిజన్ జనసేన అధ్యక్షులు తిరుపతి అనూష తెలిపారు. 42వ డివిజన్ భవానీపురం స్వాతి రోడ్లో దివంగత నేత వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి, మహానటి సావిత్రి వర్ధంతిని పురస్కరించుకుని 42వ డివిజన్ జనసేన అధ్యక్షులు తిరుపతి అనూష ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వంగవీటి మోహనరంగ, మహానటి సావిత్రి చిత్రపటాలకు జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా చేసిన సేవలు నేటికి మరువలేనివని పేర్కొన్నారు. రంగాను మహోన్నతమైన వ్యక్తిగా స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రంగా గారి వర్ధంతి వేడుకలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగా గారికి 35వ వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా సావిత్రి గారికి కూడా ఈరోజు వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మరి రంగా గారిని అనేక విధాలుగా స్మరించుకుంటున్నారు. ఆయన చేసిన సేవలు అలాంటివి. ఆయన చనిపోయి 35 ఏళ్ళన్న విషయమే ఎవరికీ గుర్తులేదు. ఆయన ప్రతి ఒక్కరి సహాయం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ తరమే కాదు, వచ్చే తరం 1000 తరాలైనా సరే ఈ రోజున వంగవీటి రంగా గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ రోజున ఆయన చేసిన సేవలు కొనియాడుతున్నారు. కేవలం మన ఆంధ్రాలోనే కాదు, ప్రతి ఒక్క చోట కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్హత లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రంగా గారికి నివాళులు అర్పించలేని అర్హత లేని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎందుకంటే కేవలం రంగా గారిని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో మన 6 నెలల నుంచి చూసుకుంటే రంగా గారి పేరుని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. రవికుమార్ అండి. ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతిగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని అనేక విధాలుగా ఎన్నో పోరాటాలు చేసినా సరే పేరు రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రంగా గారి మీద నిజమైన అభిమానం ఉండుంటే ఈ జిల్లాకి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ కలిసి అనేక కార్యక్రమాలు నిర్వర్తించి ఈ 42వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మా వంతు మేము కృషి చేస్తామని సవినయంగా తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. మద్యపాన నిషేధమంటూ మోసం చేసిందని విమర్శించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయలు ముడుపులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముట్టాయని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వంలో దీర్ఘకాలం పనిచేసిన తహసీల్దార్ స్థాయి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తెలియజేశారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుందని వివరించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయల ముడుపులు వైసీపీ పెద్దలకు అందుతున్నాయని పీసీసీ అధ్యక్షులు ఆరోపించారు. మద్యపాన నిషేధమంటూ రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. డిజిటల్ మనీ అంటూ చెప్పే ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే మోసాలు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. తహసీల్దార్ స్థాయి వ్యక్తి చెప్పినవన్నీ నిజాలేనని ఆయన అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నిధులు లేని కారణంగా మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వచ్చినప్పుడు దిక్కులేని పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కొందరు పెద్దలు అన్నీ దోచుకుని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉదయం నుండి పారిశుధ్య పనులకు వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నెల 8న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెబాట పట్టారు. మున్సిపాలిటీ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మెకు మద్దతు ఏఐసిటియు, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏఐసిటియు, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు అడిగారు. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ 26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది.
ఈ నిర్మాణిక సమ్మె మరి గతంలో ఒకసారి చేయడం జరిగింది, కానీ కంటిన్యూ తిరిగిగా చేశారు. ఈరోజు మాకు తెలుసు వాళ్ళ ఎత్తుగడలు ఏంటో. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మిట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వారు చేసిన వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు మరి ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి మేము కోరుతున్నాం. మేము ప్రత్యేకంగా కోరేదే కాదు, వారు కూడా అన్నారు ఎన్నికల వాగ్దానం 26,000 రూపాయలు ఇస్తామనేది వాళ్ళు పర్మినెంట్ చేస్తామని చెప్పేసి మున్సిపల్ కార్మికులకి. అంతేకాదు మరి ఇంజనీరింగ్ కార్మికులకు మేము హెల్త్ అలవెన్స్ 64 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అన్నాం. ఇప్పుడు రైతు గారు చెప్పినట్టు మరి పంపు తీసుకున్న వాడు కావచ్చు, పంపు పొందేవాడు కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన వాడు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. అంతేకాక 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఆయన గారు చేసింది ఏమిటంటే నిర్వాహకం మరి ఒక లెటర్ పంపించారు. నిన్న పంపించిన లెటర్లో సారాంశం ఏంటంటే మా రాష్ట్ర నాయకులకు జేఏసీ నాయకులకు పంపించారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26 నుంచి సమ్మె శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందరూ కూడా పని బంద్ చేసి సమ్మెకి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే కనుక మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ బేషరతుగా, అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని లేకుండా పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతన 26,000 అమలు చేస్తూ ఉన్నారు, అది ఇవ్వాలని చెప్పేసి. దీంతోపాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి, క్లాబ్ డ్రైవర్స్కి 18,500 ఇవ్వాలని చెప్పి, మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో పెరిగిన విస్తరణ రీత్యా సంఖ్య పెంచాలని, వీటితో పాటు మున్సిపాలిటీలో ప్రతి బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలని చెప్పి, సబ్బులు, కొబ్బరి నూనె, మిగిలిన ఇతర ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో బట్టలు అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. వీటితో పాటు మున్సిపల్ వర్కర్స్ చనిపోయిన వారి బిడ్డలకే ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పి సమ్మె తరపున సిఐడి తరపున. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. దీనిలో భాగంగా మైలవరం నియోజకవర్గం మొత్తం ఆయన గుర్తు చేసుకున్నామని చెప్పారు. వంగవీటి మోహన్ రంగ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ, చెరుకుమల్లి సురేష్, అడపా శివ, బస్టాండ్ రాధాగోపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి వేడుకలు రాష్ట్రం మొత్తం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రంగా గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి ఈ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తులకు ఎవరికి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సంవత్సరికాలు చేసి వదిలేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు చనిపోయినా తూతు మంత్రంగా ఒక విగ్రహం ఏర్పాటు చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాల కార్యక్రమం చేసి మమ అనిపిస్తారు. కానీ చనిపోయి 30 సంవత్సరాలైన వంగవీటి మోహన్ రంగ గారు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా గత 2 సంవత్సరాల్లోనే చూసుకున్నట్టయితే 2సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 11వ వార్షికోత్సవం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని బంపర్ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఆల్టో కారుతో పాటు 56 మందికి అనేక రకాల బహుమతులు అందజేశారు.
500 రూపాయల పైన కొనుగోలు చేసిన వారందరూ లక్కీ డ్రాలో పాల్గొన్నట్లు షాపింగ్ మాల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆజాద్ తెలియజేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 11వ వార్షికోత్సవం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. 500 రూపాయలు పైబడి కొనుగోలు చేసిన వారందరికీ గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. క్రిస్మస్ పండుగ రోజు బంపర్ డ్రా తీశారు. వేలాదిగా వచ్చిన కూపన్లో నుంచి 56 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. 14 మందికి వెట్ గ్రైండర్లు, 14 స్మార్ట్ వాచీలు, 14 వెండి గ్లాసులు, 14 టీవీలను లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి బహుమతులుగా ప్రకటించారు. ట్రాఫిక్ ఎస్ఐ బేగ్ బంపర్ డ్రా తీయగా రమ్య ఆల్టో కార్ గెలుచుకున్నారు. విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తమ షాపింగ్ మాల్లో 500 పైబడి కొనుగోలు చేసిన వారందరికీ లక్కీ డ్రా కూపన్లు ఇచ్చామని, క్రిస్మస్ పండుగ రోజు లక్కీ డ్రా తీయగా 14 స్మార్ట్ వాచ్లు, 14 వెండి గ్లాసులు, 14 వెట్ గ్రైండర్లను బహుమతులుగా అందజేశామన్నారు. బంపర్ డ్రా ట్రాఫిక్ ఎస్ఐ బేగ్ తీయగా రమ్య ఆల్టో కార్ గెలుచుకున్నారని ఆయన వివరించారు. తమ వద్ద షాపింగ్ చేసిన వారికి నాణ్యమైన వస్త్రాలతో పాటు అద్భుతమైన బహుమతులు కూడా అందిస్తున్నామని చెప్పారు. జనవరి 6న మరో లక్కీ డ్రా ఉంటుందని, ప్రతి కొనుగోలుదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆజాద్ కోరారు. లక్కీ 14 మెంబర్స్ లేడీస్ ఇక్కడ ఉన్నారు. స్లోగా తీసారా కూపన్స్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ది కస్టమర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. కంగ్రాచులేషన్స్ సార్, మీరు స్మార్ట్ టీవీ అనేది గెలుచుకున్నారు. ధన్యవాదాలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవాడ తరఫున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ అలానే న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు చంద్రశేఖర్ ఆజాద్, స్టోర్ మేనేజర్ని. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన షోరూంలో లక్కీ డ్రా అలానే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఆల్టో కార్ని బంపర్ డ్రా తీయటం జరిగింది. ఇవి లక్కీ డ్రాలో వీక్లీ డ్రాలో 14 మందికి వెట్ గ్రైండర్లు, 14 మందికి స్మార్ట్ వాచ్లు, 14 మందికి సిల్వర్ గ్లాసులు, 14 మందికి LED స్మార్ట్ టీవీలు, అలానే ఒక ఆల్టో కార్ని బహుమతిగా ఈరోజు లక్కీ డ్రాలో తీయటం జరిగింది. కస్టమర్ల సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా తీసాము. చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే ప్రతి ఒక్కరు కూడా మీ అదృష్టాన్ని రేపు మళ్ళీ జనవరి 6వ తారీఖున వీక్లీ డ్రా ఉంటుంది. అలానే జనవరి 15వ తారీఖున మళ్ళీ ఇలానే బంపర్ డ్రా ఉంటుంది. జనవరి 15 జరిగే బంపర్ డ్రాలో 3 ఆల్టో గారు గెలుచుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు మీ కుటుంబానికి కావాల్సిన ప్రతి వస్తువు మన దగ్గర పర్చేజ్ చేసుకుని కేవలం 500 రూపాయలకి ఒక కూపన్ ఇస్తాము. మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సంతోషకరమైన పండుగ పర్వదినాల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసుకుని మీరు మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన సీఎం జగన్. బ్యాట్ చేతపట్టి ఉత్సాహంగా క్రికెట్ ఆడిన సీఎం. క్రీడాకారులను ఉత్సాహపరిచిన సీఎం. సీఎంకు నిరుద్యోగ యువత నిరసన సెగ. సీఎం ప్రవేశపెట్టిన ఆడుదామాంధ్ర కాస్త అడుగుదామాంధ్రగా మారిన వైనం. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్. తెలుగుదేశం ప్రభుత్వమే వంగవీటి మోహన రంగాన్ని హతిమార్చిందని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆరోపణ. రంగా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మనుగడ ఉండదని రంగాను హతమార్చారని ఆరోపణ. రంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నాడని విమర్శ. దేశంలో డేంజర్ బెల్ మోగిస్తున్న కరోనా. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాప కింద నీరులా విజృంభిస్తున్న కరోనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి BTV.